ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి, ఫ్రీలాన్సింగ్ ఆల్రెడీ నేను పాత వీడియోలో కవర్ చేశాను. అలాగే ఫ్రీలాన్సింగ్తో ఎలా సంపాదించాలని ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియో కూడా చేశాను. అది చూడకపోతే ఆ వీడియో చూడండి. ఈ వీడియో ఆపి ముందు ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. చాలామంది రిక్వెస్ట్ ఏంటంటే అసలు ఆ ఫ్రీలాన్సింగ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియదు అంటున్నారు. ఈ వీడియోలో ఏం చేయబోతున్నానంటే ఫ్రీలాన్సింగ్లో అకౌంట్ క్రియేట్ చేయడంతో పాటు నా పేమెంట్ ప్రూఫ్ కూడా మీకు చూపించబోతున్నాను. ఫ్రీలాన్సింగ్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత గిగ్ పోస్ట్ చేసిన తర్వాత మన స్కిల్ ఏదైతే పోస్ట్ చేస్తామో దాని నుంచి మనకి పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. ఆ స్క్రీన్ షాట్ కూడా మీకు చూపించబోతాను. మీకు ఆల్రెడీ పాత వీడియో చూసినట్లయితే నేనైతే చెప్పాను గంటకు మనం 1300 సంపాదించవచ్చని ఈజీగా. అది కూడా చూశారు కదా. ఆల్రెడీ నేనైతే జస్ట్ ఒక యాడ్ అయితే పోస్ట్ చేశాను. ఒక గిగ్ పోస్ట్ చేసేందుకు నాకైతే ఆర్డర్ రావడం జరిగింది. కాకపోతే కొంచెం టైం అయితే పడింది, కానీ ఆర్డర్ అయితే వచ్చేసింది. సో ఆర్డర్ వాల్యూ వచ్చేసి $15 అండి. $15 గాను $3 ఫైవర్ అయితే కట్ చేసుకొని మనకైతే $12 అయితే అకౌంట్లో వేయడం జరుగుతుంది. $12 వాల్యూ వచ్చేసి ₹1000 అయితే రావడం జరిగింది. అంతేకాకుండా నేను వేరే వేరే క్లయింట్స్కి డిఫరెంట్ పనులు చేసి అయితే ఫ్రీలాన్సింగ్లో సంపాదిస్తున్నాను. ఇక్కడ చూశారు కదా 95,000 అయితే నాకు రావడం జరిగింది. 95,000 కాకుండా అలాగే నేను వీడియో యాడ్స్ రన్ చేశాను వేరే కంపెనీకి. ఆ యాడ్స్ రన్ చేసి దానికి కూడా 19,000 అయితే సంపాదించాను. చాలా వేస్ అయితే ఉన్నాయి ఫ్రీలాన్సింగ్లో. సో ఇవైతే ఎర్నింగ్స్, ఇంకా అయితే చాలా ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. సో అన్నీ పెట్టలేను కాబట్టి కొన్ని అయితే జస్ట్ ఊరికే పెట్టాను శాంపుల్. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తా చూడండి. మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మీరు అనుకుంటున్నట్లయితే, లేదంటే మీకు ఫ్రీలాన్సింగ్ మీరు టైం తీయలేకపోయినా, లేదంటే మీరు ఏమైనా చెయ్యాలని స్టార్ట్ చేద్దాం అనుకుని కూడా చేయలేకపోతే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి దాన్ని వెనకేస్తే నేను ఒక చిన్న చెప్తా చూడండి. అవతల చాలా మంది లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో పోరాడుతూ ఉంటారు. అలాగే క్యాన్సర్ డయాగ్నోస్టిక్ అయి ఉంటుంది. వాళ్ళకి 2 వారాల టైం మాత్రమే ఉంటుంది. మనీ ఉండి కూడా ప్రాణాలను వాళ్ళు అయితే కోల్పోతూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే మటుకు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? గుండె ఇలా కొట్టుకొని ఇలా ఆగిపోయే లోపల వాళ్ళు మీతో అయితే లైఫ్ మార్చుకోవాలనుకుంటారు. మీ ప్లేస్లో వాళ్ళు రావాలనుకుంటారు. సో తెలుసుకోండి, మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా చాలా చిన్నవి పోలిస్తే, వాళ్ళతో పోలిస్తే, అలా లైఫ్ అండ్ డెత్ తో పోరాడుతున్న వాళ్ళతో పోలిస్తే చాలా చిన్నది. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకున్న ప్రాబ్లమ్స్ చాలా చిన్నవి అని తెలుసుకోండి. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే అవతల చాలా మంది అయితే లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో అయితే పోరాడుతుంటారు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకున్న ఎవరికన్నా ఉన్న ప్రాబ్లమ్స్ పోలిస్తే చాలా చిన్నవి. సో అవన్నీ గుర్తు తెచ్చుకొని మనకున్న లైఫ్ని చాలా బెస్ట్, దాన్ని ఎంత పొటెన్షియల్గా వాడాలో మనం దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడేద్దాం. ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. నేనైతే A to Z అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. అందరిలాగా సొల్లు అయితే చెప్పను. మ్యాక్సిమం A to Z ఏ మెయిన్ పాయింట్లో అవన్నీ చెప్తాను. ఎలా కవర్ చేసుకోవాలి, ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, ఏ సెట్టింగ్స్ పెడితే మీకు బెస్ట్గా ఉంటుంది అనేది కూడా చెప్తాను. అలాగే ఏ టూల్స్ని వాడి మీకు ఏ స్కిల్ రాలేదు, సపోజ్ మీకు ఏ స్కిల్ లేదు, స్కిల్ లేకపోయినా పర్లేదు, స్కిల్ లేకపోయినా డబ్బులు ఎలా తెచ్చుకోవాలో ఈ వీడియోలో మొత్తం అయితే కవర్ చేశాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 9 to 5 జాబ్ చేసేవాళ్ళు, ఆల్రెడీ 2 hours చేస్తానని పాత వీడియోలో చెప్పిన వాళ్ళు, ఈ వీడియోలు ఆల్రెడీ పాత చెప్పాను ఎలా చేయాలి ChatGPT వాడి చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే కొంతమంది ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే కొంచెం ChatGPT ప్రైస్ అనేది ఎక్కువ ఉంది, మంత్లీ $20 అంటే కష్టం అవుతుంది అంటున్నారు. నాకు తెలుసు, నేను మా ఫ్రెండ్ కూడా కలిసి తీసుకున్నాం, ప్రాబ్లం లేదు. ChatGPTని అలా ఫ్రెండ్స్ కలిసి, ఇప్పుడు 5 ఫ్రెండ్స్ అన్న తీసుకోండి, 4 ఫ్రెండ్స్ అన్న కలిసి తీసుకొని దాన్ని అయితే అందరూ యూజ్ చేసుకోవచ్చు. అది అంతేకాకుండా ChatGPT 4 వల్ల మనం ChatGPT 4లోనే ప్లగ్గిన్స్ తయారు చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు ChatGPT ద్వారా. అది కాకుండా దాని నుంచి వెబ్సైట్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా ఇలానే లోపల వెబ్సైట్ కూడా తయారు చేయొచ్చు. వెబ్సైట్ వీడియో కూడా రాబోతుంది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో. వెబ్సైట్ ఎలా తయారు చేయాలి ChatGPT వాడి సేమ్ టు సేమ్ మీ కాంపిటేటర్ ఎవరైతే వెబ్సైట్ ఉంటుందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఎలా కాపీ చేయాలో కూడా నెక్స్ట్ వీడియో అయితే రాబోతుంది. వెబ్సైట్ తయారు చేయడం చాలా కష్టమేం కాదు, దాని నుంచి కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ముందుగా మనకేం కావాలంటే ఫైవర్, అప్వర్క్ ఇలాంటి ఫ్రీలాన్సింగ్ మెయిన్ పెద్ద వెబ్సైట్స్లో అయితే మనకు కంపల్సరీగా అకౌంట్ అయితే కావాలి. ఈ వీడియోలో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మొత్తం అయితే కవర్ చేశాను. ఇప్పుడు మీరు 20 ఏళ్ళు కష్టపడి, అది భయంకరంగా కష్టపడి చిన్నప్పటి నుంచి చదివేటప్పుడు ఎవరిని అడగరు కదా. మేము చదివిన తర్వాత కంపల్సరీగా మాకు ఇప్పుడు వచ్చే శాలరీ వచ్చిందని అయితే చిన్నప్పటి నుంచి చదివి ఉంటారు కదా, ఎవరు ఊహించరు కూడా. లేదంటే మీరు చదివిన దానికి ఇప్పుడు చేసే జాబ్కి అసలు కంపారిజన్ అయితే ఉండకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు చదివింది ఒకటి, చేసే జాబ్ ఒకటి అయ్యి ఉండొచ్చు. 20 years కష్టపడి మీరు చదివారు కాబట్టే ఇప్పుడు ఏదైతే మీరు సంపాదిస్తున్నారో అదైతే మీరు సంపాదించగలుగుతున్నారు. ఏది 20 years చదివితే పాస్ అయిపోయారు కాబట్టి మీరైతే ఇప్పుడు సంపాదిస్తున్నారు. ఆన్లైన్లోకి వచ్చేసి మటుకు ఎందుకు అలా అడుగుతారు? జస్ట్ అలా అనగానే అలా చిటికేయగానే అలా డబ్బులు వచ్చేయాలి, లేదంటే సైన్ అప్ చేస్తే డబ్బులు వచ్చేయాలి, యాప్ వేసుకుంటే డబ్బులు వచ్చేయాలి, ఇంకేదన్నా చెత్త ఏదన్నా కానీ సంథింగ్ ఎలా అనగానే అలా వచ్చేయాలని ఎలా ఫీల్ అవుతారు? ఏదన్నా టైం పట్టిద్ది, ఏదన్నా కానీ టైం పట్టిద్ది. ఎలా ఏదన్నా ఇప్పుడు నేను ఎంత మీకు ఒక వీడియో చేశానంటే నేను దాని వెనకాల చాలా రీసెర్చ్ చేసుకొని నేను చేసి పనులు చేసి డబ్బులు వస్తే నేను అప్పుడే వీడియో అయితే నా ఛానల్లో అయితే పెట్టడం జరుగుతుంది.
అంతేగాని చెప్పేసాను, నేను చేయలేదని మీరైతే అనుకోమాకండి. నేను కంపల్సరీ ఏది చెప్పినా గాని నేను చేస్తాను. చేస్తేనే మీకు చెప్తాను. ఆన్‌లైన్‌లో నేను ఇంకా ఆల్రెడీ చాలా మందికి పాత వీడియోలో చెప్పాను. ఆల్రెడీ చాలా సార్లు చెప్తున్నాను. నా మోటివ్ ఏంటంటే ఇలాంటి పిచ్చి యాపులు, ఇలాంటి సొల్లుగాళ్ళు, బెట్టింగ్ యాపులు, కలర్ ట్రేడింగ్‌లు చాలామంది చాలా సొల్లయితే చెప్తున్నారు. చాలామందయితే స్టూడెంట్స్ ఎవరైతే అప్‌కమింగ్ జనరేషన్‌ని ఆళ్ళైతే పాడు చేస్తున్నారు. ఈళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అప్‌కమింగ్ ఎవరైతే యంగర్ జనరేషన్ ఉందో వాళ్ళనైతే ఈళ్ళు చెడదొబ్బుతున్నారు. గట్టిగా చెప్పాలంటే పాడు చేస్తున్నారు మొత్తానికి. అది కూడా ఎంత ఘోరంగా అంటే వాళ్ళు సూసైడ్ చేసుకునేటట్టు చేస్తున్నారు ఈళ్ళు. ఆ చెత్త యాపులు గాని, బెట్టింగ్ యాపులు గాని ఏదో సొల్లయితే ప్రమోట్ చేస్తున్నారు. అన్నెసెసరీ థింగ్స్ అయితే మీకైతే బుర్రలోకి ఎక్కిస్తున్నారు. వాళ్ళు సంపాదించుకున్న రూ. 4 కోసం మిమ్మల్నయితే ఆళ్ళు బలిపశువులు చేస్తున్నారు. తెలుసుకోండి ఎప్పటికన్నా. నేను ఎన్ని సార్లు చెప్తున్నాను ప్రతి వీడియోలో ఇదైతే నేను చెప్తూనే ఉంటాను. అలాంటి యాప్స్‌కి దూరంగా ఉండండి. సక్సెస్ అయ్యేవి కొన్ని మార్గాలుంటాయి. నేను ఆన్‌లైన్‌లో అవన్నీ చెప్పాను ప్రీవియస్ వీడియోస్‌లో గూడా. నా మోటివ్ ఒకటే ఒక్కళ్ళన్నా నా వల్ల సక్సెస్ అయితే అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఫ్రీలాన్సింగ్ వెబ్‌సైట్స్ అంటే ఏంటో చూద్దాం. మనకైతే ఫ్రీలాన్సింగ్‌లో చాలా వెబ్‌సైట్స్ ఉండడం జరిగింది. ముందుగా అప్‌వర్క్, ఫైవర్, peopleperhour.com ఇలాంటివైతే టాప్ సైట్స్. ఇవి కాకుండా freelancing.com అలాగే truelancer.com, గురు ఇలా చాలా వెబ్‌సైట్స్ అయితే మనకు ఉండడం జరిగింది. ప్రతి దాంట్లో మాక్సిమం మీ ప్రొఫైల్స్ అయితే తయారు చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో మటుకు నేను ఫైవర్‌లో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని చూపిస్తాను. అలాగే ఇక్కడ స్పాన్సర్డ్ అని కనిపిస్తుంది చూసారా? దాన్ని మాత్రం ఎప్పుడు క్లిక్ చేయకండి. కొంచెం స్క్రోల్ చేస్తే అఫీషియల్ సైట్స్ ఉంటాయి. అక్కడికెళ్ళి ఫైవర్‌ని క్లిక్ చేసుకోండి. అలాగే అప్‌వర్క్ కూడా చూసారు కదా! ఇక్కడ స్పాన్సర్డ్ అయితే లేదు. అవి మాత్రమే క్లిక్ చేయాలి. ఇక్కడికొచ్చేసి క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అని కనిపిస్తుంది చూసారా? మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ క్లిక్ చేయండి. అకౌంట్ లేకపోతే మటుకు కంపల్సరీగా మీ మెయిల్ ఐడీతో గానీ, జీమెయిల్‌తో గానీ, ఫేస్‌బుక్‌తో గానీ, యాపిల్ అకౌంట్‌తో అయితే క్లిక్ చేసుకోండి. నేనైతే నా గూగుల్ అకౌంట్‌తో సైన్ అప్ అయితే కొట్టేసాను. సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత నా గూగుల్ నుంచి కంటిన్యూ అయితే రావడం జరిగింది. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఒక అకౌంట్ అయితే క్రియేట్ జరిగింది. ఈ అకౌంట్‌ని ఇప్పుడు మనం సెల్లర్ అకౌంట్‌గా మార్చుకోవాలి. సో, బికమ్ ఏ సెల్లర్ క్లిక్ చేసుకోండి ఇక్కడ. ఈ బికమ్ ఏ సెల్లర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా! ఎవ్రీ 4 సెకండ్స్‌కి అయితే జనాలైతే బై చేయడం జరుగుతుంది. ఫ్రీలాన్సర్ దగ్గర నుంచి ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ 5 సెకండ్స్‌కి. క్రియేట్ ఎ గిగ్, డెలివరీ ద గ్రేట్ వర్క్ అండ్ గెట్ పెయిడ్. సింపుల్ అండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. అలాగే ఇక్కడికొచ్చిన తర్వాత జస్ట్ కంటిన్యూ క్లిక్ చేసుకోండి. మళ్ళీ అలాగే కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత డూప్లికేట్ ప్రొఫైల్స్ కంపల్సరీ వాళ్ళైతే ఎలిమినేట్ చేస్తారు. సో, మాక్సిమం ఒక అకౌంటే మెయింటైన్ చేసుకోండి. దాంట్లోనే డిఫరెంట్ అయితే పోస్ట్ చేసుకోండి. తర్వాత మీ ఫుల్ నేమ్ ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఫుల్ నేమ్ తర్వాత డిస్‌ప్లేలో మీకు పేరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా అయితే డిస్‌ప్లేలో పేరు ఇచ్చేసేయండి. ఫుల్ ఫేమ్ అలాగే ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ అప్‌లోడ్ చేసుకోండి. ప్రొఫైల్ కూడా కొంచెం నీట్‌గా ఉండే ప్రొఫైల్ అప్‌లోడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. పీఎఫ్‌పీ మేకర్ అని ఉంటుంది. పీఎఫ్‌పీ మేకర్ క్లిక్ చేసుకొని దాని నుంచి అయితే మనము మా ప్రొఫైల్‌ని అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు పీఎఫ్‌పీ మేకర్ అని గూగుల్‌లో సెర్చ్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడైతే మనం ఫోటో అప్‌లోడ్ చేయాలి. ఫోటో అప్‌లోడ్ చేసిన తర్వాత మనకైతే ఇదైతే ప్రొఫైల్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో జస్ట్ మనం ఫోటోని ఇస్తే అదైతే బ్యాక్‌గ్రౌండ్ క్లియర్ చేస్తుంది. నాదైతే సైడ్ రావడం జరిగింది. ఇక్కడ ఎడిట్ ఫోటో నొక్కేసి దాన్నైతే మధ్యలోకైతే నేను సెంటర్ చేసేసాను. సెంటర్ చేసుకోండి. సెంటర్ చేసుకున్న తర్వాత కిందకొచ్చేసి సేవ్ క్లిక్ చేసేయండి. మనకి మంచిగా రావడం జరిగింది. ఇది ప్రొఫెషనల్‌గా ఉంటుంది. అలాగే ఇక్కడ డిస్క్రిప్షన్ కావాలి. మన గురించి డిస్క్రిప్షన్ అయితే రాయమంటున్నారు. సో, అలా వర్క్ ఎక్స్‌పీరియన్స్ కానీ, ప్రీవియస్ మీకేమన్నా ఫ్రీలాన్సింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, లేదంటే మీకేమన్నా స్కిల్ ఉండి, ఆ స్కిల్ మీద బయట వర్కౌట్ చేస్తున్నా, లైక్ ఫోటోషాప్ గానీ, లేదంటే ఇంకేమన్నా వీడియో ఎడిటింగ్ గానీ, వెబ్‌సైట్ డిజైనింగ్ గానీ, ఏదన్నా మీకు ఏ స్కిల్ అయితే ఉందో, మీకు బాగా అంటే ఇంట్రెస్ట్‌గా ఉండి దాన్ని చేయాలనుకుంటున్నారో ఫ్రీలాన్సర్‌గా, కంపల్సరీ దాని గురించి అయితే రాయండి. లేదంటే ఇక్కడ ఎవరైనా ప్రొఫైల్ కనిపిస్తుంది చూసారా? వాళ్ళ ప్రొఫైల్స్ జస్ట్ కాపీ చేసి చాట్‌జీపీటీకి వచ్చేసేయండి. చాట్‌జీపీటీకి వచ్చిన తర్వాత ఈ ప్రొఫైల్స్ చెక్ చేయండి. రకరకాల మంది అందరూ ఒకసారి ప్రొఫైల్స్ చదవండి. అబౌట్ మీ ఏం పెట్టారో. సింపుల్‌గా ఉండేటట్టు అయితే ట్రై చేయండి. వాళ్ళైతే చూసారు కదా! ఈయనైతే 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ వెబ్ డిజైనింగ్ అండి. వెబ్ డిజైనింగ్ ఫీల్డ్‌లో ఈయనకైతే ఎక్స్‌పీరియన్స్ ఉందని పెట్టారు. ఈ కామర్స్ ల్యాండింగ్ పేజ్ ఇలాంటివి అయితే చేస్తానని చెప్తున్నారు. జస్ట్ చాట్‌జీపీటీకి వచ్చేసి దీన్ని రీరైట్ చేసి నా ప్రొఫైల్ డిస్క్రిప్షన్‌గా అయితే మార్చని అడిగాను. జస్ట్ అదైతే నాకైతే మంచి ప్రొఫైల్‌ని అయితే ఇప్పుడైతే బిల్డ్ చేసేసి ఇచ్చేసింది. దీన్ని కాపీ పేస్ట్ చేసేసి మన ప్రొఫైల్ అయితే పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎవరికన్నా వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎలా రాసుకోవాలో తెలియని వాళ్ళు మాత్రం ఇలా రాసుకోండి. వచ్చినోళ్ళు మట్టుకు మీ కంపల్సరీ మీ స్కిల్స్ అయితే అక్కడ పెట్టండి. అలాగే లాంగ్వేజెస్ మనకి ఏ లాంగ్వేజెస్ వచ్చో ఫ్లూయెంట్‌గా మాట్లాడగలం అవన్నీ ఇక్కడైతే మనం మెన్షన్ చేయండి. ఎన్ని లాంగ్వేజెస్ మీకు బాగా వచ్చో అయితే కంపల్సరీగా ఆ లాంగ్వేజెస్ అన్నీ మెయింటైన్ చేయండి. నాకైతే ఇప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అయితే ఈ 3 లాంగ్వేజ్ అయితే వచ్చు. ఆ 3 లాంగ్వేజ్ అయితే నేనైతే ఇక్కడ పెట్టేసాను. మీకు ఇంకా ఏమన్నా ఎక్స్‌ట్రా కంపల్సరీ లాంగ్వేజెస్ వస్తే కంపల్సరీగా అక్కడ పెట్టండి. ఇన్ కేస్ ఎవరన్నా వాళ్ళ లాంగ్వేజ్‌కి తగ్గట్టు ప్రొఫైల్స్ ఎతికితే మటుకు మీ ప్రొఫైల్ అయితే రావడం జరుగుతుంది. సో, ఇక్కడొచ్చేసి మనం ఏది తీసుకోవాలనేది ఇక్కడ మ్యాటర్ అండి. మీకు ఏ స్కిల్ వచ్చు, మీకు ఏ స్కిల్ రాలేదు, నా పాత వీడియో చూసి చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం గ్రాఫిక్ డిజైన్‌ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఏఐ ఆర్టిస్ట్‌ని చూసారా? ఏఐ ఆర్టిస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత
ఇల్లుస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కార్టూన్ కామిక్స్, బుక్స్ డిజైన్ ఇవి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఏది పాత వీడియో చూసి ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఈ స్కిల్స్ ఏదైతే నేను చెప్పానో వీటికి మాత్రం టిక్ పెట్టుకోండి. లేదంటే మీకు ఇంకా ఏమన్నా వచ్చైతే కంపల్సరీగా అక్కడైతే యాడ్ చేసుకోండి. అలాగే యాడ్ న్యూ స్కిల్ కొట్టి ఇంకా స్కిల్స్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్ ఇవి కూడా వచ్చు. సో నేనైతే వెబ్ డిజైనింగ్ అయితే క్లిక్ చేస్తున్నాను. వెబ్ డెవలప్మెంట్ కూడా క్లిక్ చేసి నేనైతే దాంట్లో నాకు కావాల్సిన స్కిల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా స్కిల్స్ అయితే నాకు రావడం జరిగింది. నాకు వచ్చేసి కార్టూన్ వీడియోస్ తయారు చేయడం వచ్చు, కార్టూన్ వీడియోస్ ఎడిట్ చేయడం వచ్చు, నేను ఎడిటింగ్ కూడా చేస్తాను. సో ఇంకా నేనైతే కార్టూన్ డ్రాయింగ్స్ అని కూడా పెట్టాను. మీరు కూడా కార్టూన్ డ్రాయింగ్స్ అయితే కంపల్సరీగా పెట్టండి. ఎందుకంటే ఎవరైతే కార్టూన్ ప్రొఫైల్ సేల్ చేద్దాం అనుకున్నారో, బుక్ తయారు చేయాలనుకున్నారో కలరింగ్ బుక్స్, వాళ్ళు కంపల్సరీ అది పెట్టండి. అలాగే మనం వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చండి. వాయిస్ నరేషన్స్ కూడా ఇవ్వచ్చు. వాయిస్ నరేషన్స్ ఇచ్చి మనం అయితే మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. లైక్ డబ్బింగ్ చెప్పడమే, మనం డబ్బింగ్ ఆర్టిస్ట్ లాగా వాయిస్ అయితే చెప్తాం వీడియోస్కి. దానికి కూడా మనకి పర్ మినిట్ అనేది వాళ్ళైతే పే చేయడం జరుగుతుంది. వీడియో యాడ్స్ రన్ చేయడం కూడా వచ్చు నాకు. యాడ్స్ రన్ చేసి క్యాంపెయిన్ అయితే నేనైతే తయారు చేయగలను. సో అది కూడా పెట్టాను. ఎక్స్ప్లెయినరింగ్ వీడియోస్ అవి కూడా తయారు చేస్తాను, ఎడిట్ చేస్తాను. సో ఇవన్నీ స్కిల్స్ అయితే పెట్టాను. కేడిపి కూడా కంపల్సరీ మెన్షన్ చేయండి మీరు బుక్స్ ఎవరైతే చేద్దాం అనుకున్నారో. అలాగే ఇక్కడ వచ్చేసి మీ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేయండి. ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే మీరు కంపల్సరీగా అక్కడ సర్టిఫికేట్స్ మెన్షన్ చేయండి. అలాగే మీ పర్సనల్ వెబ్సైట్ ఏమైనా ఉంటే కంపల్సరీ కింద అయితే పర్సనల్ వెబ్సైట్ కూడా మెన్షన్ చేయండి. అలాగే పైకి వచ్చిన తర్వాత ఇక్కడ చూసారు కదా, గ్రాఫిక్ డిజైనర్ ఫ్రమ్ అండ్ టు అని పెట్టారు వాళ్ళు ఇయర్స్. పైన నేను ఫ్రమ్ అండ్ టు అయితే సెలెక్ట్ చేయలేదు. సో కంపల్సరీగా ఇక్కడికి వచ్చేసి ఎన్ని సంవత్సరాలు మీరు గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నారని వీళ్ళైతే అడుగుతున్నారు. మీకు ఇన్ కేస్ ఏమీ రాలేదనుకోండి, జస్ట్ ఒక 3 ఇయర్స్ పెట్టేసి అక్కడైతే కంపల్సరీగా పెట్టేసేయండి. వచ్చైతే కంపల్సరీగా మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందో అదైతే పెట్టండి. వీడియో అండ్ యానిమేషన్ కూడా నాకైతే రావడం జరిగింది. సో దాంట్లో నాకు ఏమేమి స్కిల్స్ వచ్చు అవన్నీ అయితే ఇప్పుడు నేనైతే ఇక్కడ టిక్ చేస్తున్నాను. మీకు కూడా కావాలనుకుంటే సేమ్ ఇవే టిక్ చేయండి. లేదంటే ఇంకా మీకు ఇక్కడ చూసారు కదా, చదువుకోండి. ఇక్కడ మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వాటిలో మీరు నేర్చుకోగలం అనిపిస్తే కంపల్సరీగా వాటికి టిక్ చేసేయండి. టిక్ చేసి ఇయర్స్ అయితే సెలెక్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ మొబైల్ అయితే వెరిఫై అడిగింది. నేను నా మొబైల్ని యాడ్ చేసి ఓటీపీ అయితే కొట్టాను. ఓటీపీ కొట్టగానే నాకైతే వెరిఫై అవ్వడం జరిగింది. మనకైతే ఫోన్కి వెరిఫై ఓటీపీ వస్తుంది. ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫినిష్ అయిపోతుంది. తర్వాత యువర్ సెల్లర్ ప్రొఫైల్ ఈజ్ ఆల్మోస్ట్ సెట్. మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే కింద కోర్స్ అయితే వెళ్ళదుంది. ఫ్రీ ఆన్లైన్ కోర్స్ బికమ్ సక్సెస్ఫుల్ సెల్లర్ ఆన్ ఫైవర్. ఫైవర్లో ఎలా సక్సెస్ అవ్వాలనేది ఫైవర్ వాళ్ళే ఆల్రెడీ ఒక కోర్స్ అయితే పెట్టేశారు. కంపల్సరీగా మీకు టైం ఉంటే కంపల్సరీగా ఇదైతే ఖచ్చితంగా కోర్స్ కంప్లీట్ చేయండి. ఫైవర్లో కనుక మీరు ఖచ్చితంగా ఇది మీరు కెరియర్గా చూస్ చేసుకోవాలన్నారు ఎవరన్నా కానీ, ఇక్కడైతే మనకు మొత్తం ఒక 8 అలా సెషన్స్ అయితే ఉండడం జరుగుతుంది, చాప్టర్స్. ప్రతి చాప్టర్ మీకు కంప్లీట్ చేస్తే వాళ్ళైతే ప్లెయిన్ ఏ టు జెడ్ అయితే వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలా ఇంకా బెస్ట్గా మన ప్రొఫైల్ ఆప్టిమైజ్ చేసుకోవాలనేది వాళ్ళైతే చెప్తారు. నేనైతే నాకు వచ్చు కాబట్టి నేనైతే మ్యాక్సిమం చెప్తాను. సో వాళ్ళది కూడా ఒకసారి కంపల్సరీ కంప్లీట్ చేస్తే మనకైతే బ్యాడ్జ్ కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎలా పోస్ట్ చేయాలి గిగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఐ విల్ క్రియేట్ అని చెప్పేసి నేనైతే కలరింగ్ బుక్ కవర్ అలాగే అమెజాన్ కేడీపీకి అయితే బుక్ కవర్ చేస్తున్నానని చెప్పేది ఇప్పుడైతే నేనైతే గిగ్ పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైతే పాత ప్రీవియస్ వీడియోలో చెప్పానో అదైతే ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. గ్రాఫిక్ డిజైనర్ ఎక్కడ సెలెక్ట్ చేసుకోండి. మనదైతే గ్రాఫిక్ డిజైనర్ కేటగిరీ కింద వస్తుంది. అలాగే కిందకు వచ్చేసేయండి. కొంచెం స్క్రోల్ చేస్తే మనకైతే బుక్ అలాగే ఇలిస్ట్రేషన్ కనిపిస్తుంది. ఇలిస్ట్రేషన్ కానీ ఏ ఆర్టిస్ట్ కానీ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. చిల్డ్రన్స్ కలరింగ్ బుక్ కన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత స్టైల్స్ వచ్చేసి ఫర్ చిల్డ్రన్ కానీ మీరు ఎవరికైతే చేయాలనుకుంటున్నారో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అదైతే కింద ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇలిస్ట్రేషన్ కానీ లేదంటే దాంట్లో మనది వచ్చేసి పెన్సిల్ ఆర్ట్ కింద వస్తుంది. లేదంటే ఇంకేమన్నా కావాలనుకుంటే మీకు వచ్చిన స్కిల్స్ అయితే అక్కడైతే టిక్ చేసుకోండి. తర్వాత థీమ్స్ వచ్చేసి మనం కాన్సెప్ట్ ఆర్ట్స్ కానీ మనం అయితే ఏదన్నా తయారు చేయొచ్చు. కలరింగ్ బుక్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అలాగే మనం ఇంకా ఏమన్నా చూసుకోవచ్చు. హర్రర్ బుక్స్ కూడా తయారు చేయొచ్చు. సబ్జెక్ట్ వచ్చేసి మనం యానిమల్స్ కానీ ఫుడ్ కానీ పీపుల్ కానీ మన దాంట్లో ఉండేవి షేప్స్ కానీ మనం ఏది కావాలన్నా అదైతే మనం తయారు చేయొచ్చు. చాట్‌జీపీటీ ఏదన్నా ఇస్తుంది. సో అంతే అండి. నెక్స్ట్ వచ్చేసి కింద కీవర్డ్స్ అడుగుతుంది కదా, కీవర్డ్స్లోకి వచ్చిన తర్వాత కీవర్డ్స్ ఎంటర్ చేసి ట్యాబ్ అయితే క్లిక్ చేయండి. ట్యాబ్ క్లిక్ చేయగానే ఆ కీవర్డ్ అయితే మనకి రావడం జరుగుతుంది. అంటే జనాలు సెర్చ్ చేస్తే మనది రావాలన్నమాట. సెర్చ్ చేసేటప్పుడు ఎలా సెర్చ్ చేస్తారు అనేది అయితే ఇక్కడ జస్ట్ నాకు 5 కీవర్డ్స్ అయితే అడిగింది. నేనైతే 5 కీవర్డ్స్ తగ్గట్టు అయితే ఇచ్చేసాను. 5 కీవర్డ్స్ కూడా 20 క్యారెక్టర్స్ కంటే లెస్ ఉండేవి అంటే ట్రై చేయండి. నేనైతే కొంచెం ఒకటి పెద్దది ఇచ్చాను. సో అదైతే ఇప్పుడు రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ చేసేసిన తర్వాత ఇదైతే నాకైతే మామూలు అయిపోవడం జరిగింది. సో అంతే అండి. సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసుకోండి. సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇప్పుడు బేసిక్ ప్రైజింగ్ ఎలా ఉండాలి, ప్రైజింగ్ తర్వాత బేసిక్ నుంచి స్టాండర్డ్కి ప్రీమియంకి మూడింటికి తేడా ఉంటుంది. ప్రీమియం అంటే
ఎక్కువ సర్వీస్ ఇస్తాం. ఆల్రెడీ మీకు పాత వీడియోలో చూపించాను కదా! 40 పేజెస్ గానీ, 25 పేజెస్ గానీ అది లాస్ట్ ప్యాక్. బేసిక్ ప్లాన్‌లో ఏముంటుందంటే ఒక కవర్ పేజ్ గానీ తయారు చేయడం గానీ అలా అయితే మనకైతే ఉంటుంది. మీకు ఫస్ట్ దాంట్లో పేరు పెట్టాలిక్కడ. నేమ్ ఆఫ్ యువర్ ప్యాకేజ్. బేసిక్ ఈ పైన 3 ఏదైతే కనిపిస్తుందో అక్కడ ప్యాకేజ్ ఇదిగోండి చూడండి ఎగ్జాంపుల్‌కి చూపిస్తా. బేసిక్, స్టాండర్డ్ అలాగే ఇప్పుడు ప్రీమియం. ఈ 3 ప్యాక్‌లు అయితే ప్రతి వాళ్ళ దాంట్లో కంపల్సరీగా ఉంటుంది. సో, ఇక్కడ బేసిక్ ప్లాన్‌లో వాళ్ళేం పెట్టారో చూద్దాం. అలాగే సిల్వర్ ప్లాన్‌లో ఏం పెట్టారో చూద్దాం. ఇక్కడ బేసిక్ ప్లాన్‌లో అయితే నేను బేసిక్ అన్నీ యాడ్ చేసేసాను. సో, ఇప్పుడు వాళ్ళ ప్రొఫైల్ చూసారు కదండీ! 3 రకాలుగా బేసిక్, ప్రీమియం, స్టాండర్డ్ వాళ్ళైతే అలా 3 ప్లాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మూడిటికి డిఫరెంట్ రేట్ అయితే ఉండడం జరిగింది. నేను కూడా సేమ్ అలాగే 3 బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం అయితే పెట్టాను. బేసిక్‌లో 5 కలరింగ్ పేజ్ విత్ 100% కమర్షియల్ రేట్ అనేది ఇచ్చాను. నెక్స్ట్ దానికి ఒక కవర్ పేజ్ ఇస్తానని చెప్పాను. 4 డేస్ డెలివరీ టైం పెట్టాను. ఫస్ట్ దానికి 15, 45, $60 బేసిక్‌కి, ప్రీమియంకి అలాగా మూడిటికి 3 డిఫరెంట్ పెట్టాను. బేసిక్ దానికి ఇంకొంచెం ఫాస్ట్ కావాలంటే డబ్బులు ఎక్స్ట్రా అన్నాను. అలాగే $50 వస్తే సోర్స్ ఫైల్ ఇస్తానని అయితే నేనైతే పెట్టడం జరిగింది. అంతే అండి. ఇక్కడి వరకు అయితే మనకైతే ప్రైజింగ్ అనేది అయిపోయింది. ప్రైజింగ్ తర్వాత అయిపోయిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడైతే మనం డిస్క్రిప్షన్ ఇచ్చుకోవాలి. మన డిస్క్రిప్షన్ అనేది ఎలా ఉండాలంటే మన ప్రొఫైల్‌లో వాళ్ళైతే ఇమేజెస్ చూసిన తర్వాత ఇమేజ్ చూడగానే కొంచెం స్క్రోల్ చేసి కిందకెళ్తారు. కిందకెళ్ళగానే వాళ్ళకి ఇప్పుడు చూసారు కదా! ఇదిగోండి ఇలా అయితే వాళ్ళకైతే ఇమేజెస్ చూసిన తర్వాత వాళ్ళ కిందకి మన గిగ్ గురించి అయితే రాయడం జరుగుతుంది. ఈ ప్రొఫైల్‌లో ఇదంతా బావుంటే వాళ్ళు చదివేది. వాళ్ళైతే మనకు కంపల్సరీగా మెసేజ్ అయితే చేస్తారు. సో, నాకైతే టాప్ ర్యాంక్డ్ వాళ్ళది కాపీ చేసి జస్ట్ పేస్ట్ చేస్తున్నాను. మీరు కూడా కొంచెం చదివి వాళ్ళకి మీకు నచ్చింది ఏమన్నా అనిపిస్తే అది కాపీ చేసుకోండి. లేదంటే ఓన్‌గా రాయగలిగితే రాసేయండి. రాసి సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసేయండి. సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ దాంట్లోకి అయితే వెళ్తాం. ఇక్కడొచ్చేసి ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వెషన్స్ అంటే మనకి ఎవరన్నా క్లయింట్ వచ్చిన తర్వాత కొన్ని క్వెషన్స్ అయితే అడుగుతారు. వాళ్ళు ఎలా అంటే లైక్ బడ్జెట్ ఏమన్నా తగ్గియగలరా? లేదంటే ఇంకా ఫాస్ట్‌గా ఏమన్నా ఇవ్వగలరా? లేదా మీ శాంపిల్స్ ఏమన్నా చూడగలనా? ఇవి క్వెషన్స్ అనేవి ఫ్రీక్వెంట్‌గా క్వెషన్స్ ఉంటాయి. ఆ క్వెషన్స్‌ని ఇక్కడ యాడ్ చేయాలి. సో, ఇక్కడ నేనైతే క్వెషన్స్ యాడ్ చేస్తాను. మీకు ఒకసారి ఎగ్జాంపుల్‌గా వేరే వాళ్ళ ప్రొఫైల్‌లోకెళ్ళి చూపిస్తాను చూడండి. వాళ్ళకెళ్ళగానే వాళ్ళేంటంటే ఇదిగోండి ఇక్కడ చూసారు కదా! నాకు వర్కింగ్ విత్ ఎ బడ్జెట్ ఆఫ్ అని చెప్పి వాళ్ళైతే ఇలా క్వెషన్ అడగడానికి పెట్టుకున్నారు. ఐ వుడ్ లైక్ టు ఆర్డర్ ఎ శాంపుల్ అని చెప్పి ఇలా అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ మీకేంటంటే వాళ్ళు ఎవరైతే కాంపిటీటర్స్ ఉన్నారో వాళ్ళైతే మీకు ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. కెన్ యూ సెండ్ మీ సమ్ శాంపుల్ ఆఫ్ యువర్ వర్క్ అని చెప్పి ఇలాంటివైతే మనం అయితే ఫ్రీక్వెంట్ క్వెషన్స్ కొన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోగానే ఏంటంటే వాళ్ళు ఫ్రీక్వెంట్ ఆన్‌లైన్‌లో ఉన్నారా లేదా అని చెప్పి ఇలాంటి క్వెషన్‌లు యాడ్ చేసాం అనుకోండి. వాళ్ళు ఎప్పుడన్నా క్లయింట్ మనతో మాట్లాడాలనగానే ఏం చేస్తారంటే ఫ్రీక్వెంట్ క్వెషన్స్ వాళ్ళకి చూపించేసిద్ది అది. చూపిగానే వాళ్ళైతే అది నొక్కి సెండ్ మెసేజ్ కొట్టేస్తారు మనకైతే. మనకైతే అప్పుడు మెసేజ్ రావడం జరుగుతుంది. దానివల్ల మనకి ప్రాఫిట్ అయితే జరుగుతుంది. సో, తొందరగా అయితే మనం వాళ్ళు ఏ క్వెషన్ అడగాలనుకుంటున్నారో మనం ముందే గెస్ చేయగలిగితే వాళ్ళైతే పెట్టేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ సెక్షన్. ఇమేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో, ఒకసారి వీడియో ప్లే చేస్తా చూడండి. It only takes a few seconds to make a first impression. And as we all know, first impressions count. That's also true for your gig image. The more professional it looks, the better the impression you make. Ultimately, that means you'll be able to attract and convert more buyers. With our guidelines, creating a better looking gig image is easier than ever. Whether it's how to use a variety of your best samples, or making sure your gig image isn't overwhelmed by too much text. Follow the new gig image guidelines and make a great first impression every time. సో, చూసారు కదా! వీళ్ళైతే ఇమేజెస్ అయితే పోస్ట్ చేయమని మనకైతే ఒక గైడ్‌లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇమేజ్‌కి తగ్గట్టు గైడ్‌లైన్స్ అయితే మనం ఫాలో అయ్యి అలా అయితే పోస్ట్ చేయాలి. నేనైతే నాకు తగ్గట్టు 3 ఇమేజెస్ అయితే ఇక్కడైతే యాడ్ చేయడం జరిగింది. 3 ఇమేజెస్ యాడ్ చేసిన తర్వాత దాంట్లో ఇమేజ్‌లో ఏం కనిపిస్తుందని అయితే వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ యానిమల్ కనిపిస్తుందా? పీపుల్ కనిపిస్తున్నారా? లేదా షేప్స్ ఏమైనా కనిపిస్తుందా? అనేది వాళ్ళైతే అడగడం జరుగుతుంది. మనం అక్కడ ఇమేజెస్‌లో ఏదైతే ఇస్తామో అది కంపల్సరీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ ఆ 3 అయిపోయిన తర్వాత కాన్సెప్ట్ ఆర్టా, ఇది ఫైన్ ఆర్టా, లేదంటే కలరింగ్ బుక్ అని వీళ్ళు 3 క్వెషన్స్ అయితే అడిగారు. ఇది కలరింగ్ బుక్ కాబట్టి నేను కలరింగ్ బుక్ అని అయితే పేస్ట్ చేశాను. అంతే అండి. సేమ్ అదే ప్రాసెస్ మూడిటికి కంటిన్యూ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. ఆ డిస్క్లైమర్ కిందకి వచ్చేసిన తర్వాత ఇవైతే మన ఓన్ అని చెప్పేసి ఇదైతే చెప్పడం జరిగింది. సో, ఇవైతే మన ఓన్ క్రియేషన్ కాబట్టి చాట్‌జీపీటీ నుంచి జనరేట్ చేసినవి కాబట్టి ఇవైతే మన ఓన్ ఆర్ట్ కింద అయితే రావడం జరుగుతుంది. సో, వీటి వరకు ఎటువంటి ప్రాబ్లమ్ రాదు. ఇవన్నీ మన ఓన్ ఆర్ట్ కింద వస్తుంది. అంతే అండి. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసేసిన తర్వాత మనకైతే చిన్న ఫామ్ రావడం జరుగుతుంది. ఈ ఫామ్‌లో ఏంటంటే పబ్లిష్ చేసే ముందు ఆల్మోస్ట్ డన్. వీళ్ళంటే యూఎస్ సిటిజన్నా కాదా అని మనల్ని అయితే అడగడం జరుగుతుంది. ఇన్‌కేస్ ఎవరన్నా యూఎస్ నుంచి చేస్తున్నట్లయితే యెస్ అని క్లిక్ చేసుకోండి. మాక్సిమం ఇండియా నుంచి చేస్తారు కాబట్టి నో అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే నో అని సెలెక్ట్ చేసుకున్నాను. నో అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ క్లిక్ చేసుకోండి. సేవ్ క్లిక్ చేసిన తర్వాత పర్సనల్ బిజినెస్ వెరిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది.
ఇది కూడా కంపల్సరీగా వెరిఫై చేయాలి మనం. ఇది కొంచెం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సొస్తుంది. దానికి కొంచెం కిందకొచ్చేస్తే మనకైతే ఇక్కడ వాళ్ళు టాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడొచ్చేసి మన ఒరిజినల్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒరిజినల్ నేము మరియు మన కంట్రీ, అలాగే మనం ఏ స్టేట్ అయితే ఉన్నామో ఆ స్టేటు, కిందకొచ్చేసి మనం సిటిజన్ ఆఫ్ ఇండియానా కాదా అనేది కంపల్సరీగా ఇక్కడ ఎస్ అని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎస్ అని ఇచ్చేసిన తర్వాత మనం అయితే పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే కింద ఎంటర్ చేయాల్సి వస్తుంది. కింద పాన్ కార్డ్ డీటెయిల్స్ మీది ఏదైతే పాన్ కార్డ్ ఉందో ఆ పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీకు జీఎస్టీ కూడా ఉంటే కంపల్సరీగా ఇక్కడైతే యాడ్ చేసుకోండి. నాకైతే పాన్ కార్డ్ ఉంది, జీఎస్టీ లేదు. సో నేనైతే నా పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే ట్యాక్సిబుల్లా కాదా అని అయితే వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ట్యాక్సిబుల్ అని చెప్పేసి నేనైతే పెట్టేశాను. ట్యాక్సిబుల్ పెట్టేసిన తర్వాత మనకైతే ఇక్కడ పైన వెరిఫై అని చూసారా పైన, ఈ వెరిఫికేషన్ అయితే కంపల్సరీగా చేయాలి. సో వెరిఫికేషన్కి వాళ్ళు ఏం అడగరండి, జస్ట్ మన ఫోన్లో అయితే వెరిఫై అయిపోతుంది. ఆ వెరిఫికేషన్కి ఏం కొట్టాలంటే ముందు చూడండి, ఇక్కడ సేవ్ క్లిక్ చేసేయండి. సేవ్ క్లిక్ చేసిన తర్వాత వెరిఫై బటన్ అయితే క్లిక్ చేస్తే మనకైతే ఇంకొక పేజ్ రావడం జరుగుతుంది. ఇంకొక పేజ్లో మీరు ఇండివిజువలా లేదా బిజినెస్ ఓనరా, సో మీరైతే ఇండివిజువల్ అనుకుంటున్నాను, మ్యాక్సిమం ఇండివిజువల్ అయ్యి ఉంటారు. ఇండివిజువల్ క్లిక్ చేసి సెండ్ లింక్ టు ఫోన్ అని ఉంది చూసారా, ఇది నొక్కండి. ఇది నొక్కితే మన ఫోన్కి అయితే ఒక లింక్ రావడం జరుగుతుంది. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మన పాన్ కార్డు అలాగే సెల్ఫీ దిగితే దాంట్లో మనకైతే వెరిఫికేషన్ ఇమీడియట్గా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒకసారి ఇక్కడ ఫైవర్కి వచ్చేసి దీని ఇంటూ నొక్కేసి రీలోడ్ అయితే కొట్టండి. రీలోడ్ కొట్టగానే మనకైతే ప్రొఫైల్ అయితే రీలోడ్ అయిపోతుంది. రీలోడ్ అయిపోయిన తర్వాత మనకైతే మన ప్రొఫైల్ అనేది వెరిఫై అయిపోతుంది. ఆల్మోస్ట్ డన్, మనదైతే పోస్ట్ చేయడానికి రెడీగా ఉంది. సో అంతే అండి. ఇక్కడి వరకు అయిపోయిన తర్వాత పబ్లిష్ యువర్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మన పోస్ట్ అయితే మనం పబ్లిక్గా పబ్లిష్ అయితే జరగడం జరుగుతుంది. సో పబ్లిష్ అయిపోయిన తర్వాత మనకి ఇలాంటి ఒక లింక్ అయితే రావడం జరుగుతుంది. దీన్ని సోషల్ మీడియాస్లో కంపల్సరీగా పేస్ట్ చేసుకోండి. ఇది చూసారు కదా, నాదైతే ఇప్పుడైతే రావడం జరిగింది. నేను ఇంకొంచెం ఆప్టిమైజ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని పిక్స్ అయితే నాకు అంతగా నచ్చలేదు. అలాగే ఇవి పిక్స్ అనేది ల్యాండ్స్కేప్లో రాలేదు, పోర్ట్రేట్లో వచ్చినాయి. సో నేనైతే కొంచెం ల్యాండ్స్కేప్లో వచ్చేటట్టు పిక్స్ని అయితే క్యాన్వాలో అయితే డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రైజింగ్ చూసారు కదా, ఇక్కడైతే 1300, అలాగే మూడిటికి 3 డిఫరెంట్ ప్రైజెస్ అయితే రావడం జరిగింది. కొంచెంసేపు అయిన తర్వాత మీకు ఒకసారి నా ప్రొఫైల్ మొత్తం ఆప్టిమైజ్ చేసి ఇంకొంచెం ఆప్టిమైజ్ చేసిన తర్వాత మీకైతే చూపిస్తాను. అంతే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అయితే గిగ్ పోస్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నాకు ఆర్డర్స్ అయితే రావడం జరిగింది. ఆర్డర్స్ వచ్చిన తర్వాత వాటిని ఎలా చెక్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ మై సెక్షన్లోకి వెళ్ళి మై బిజినెస్లో ఇక్కడ ఆర్డర్స్లో అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొంచెం కిందకు వస్తే ఎర్నింగ్స్ అనేది ఉంది చూసారా, ఇక్కడ ఎర్నింగ్స్ కొడితే మన ఎర్నింగ్స్ అనేది ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి కూడా మేనేజ్ పేమెంట్ మెథడ్స్ క్లిక్ చేయండి. మేనేజ్ పేమెంట్ మెథడ్స్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే మన పేమెంట్ మెథడ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. మన బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడైతే వెరిఫై చేసి ఇక్కడైతే మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ప్రొఫైల్ ఫోటో వచ్చేసి ఇంకా బెటర్గా కుదిరితే నేను చెప్పినట్టు పిఎఫ్పి మేకర్లో అయితే మీరు కంపల్సరీగా ప్రొఫైల్ అయితే పెట్టి ఇక్కడైతే ఆప్టిమైజ్గా పెట్టండి. దీంట్లో అయితే లెవెల్స్ ఉంటాయండి, లెవెల్ 1 సెల్లర్, లెవెల్ 2 సెల్లర్, అలాగే టాప్ రేటెడ్ సెల్లర్ అని చెప్పి. వీటి వరకు అవ్వాలంటే కింద మనకు కొంచెం టాస్క్లు ఇస్తారు. ఈ టాస్క్లన్నీ కుదిరితే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్లు ఉంటే మీరు కంపల్సరీగా కింద కామెంట్ చేయండి. నేనైతే ప్రతి కామెంట్కి అయితే రిప్లై అవ్వడం జరుగుతుంది. ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి అది వర్కౌట్ అవ్వకపోయినా అట్లీస్ట్ మీకు దాని గురించి నాలెడ్జ్ అయితే వస్తుంది. మీరు చిన్నప్పటి నుంచి చదివి ఉంటారు. ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. చిన్నప్పటి నుంచి మనం చదువుతాం, చదివి 20 సంవత్సరాలు మనం అయితే చదువులోనే అయిపోయింది. చదివిన తర్వాత మనకి జాబ్ వస్తుంది. జాబ్ వస్తే మనం ఆన్ అండ్ యావరేజ్గా ఇండియాలో వచ్చే జాబు శాలరీ వచ్చేసి 25,000 to 30,000 లేదా మ్యాక్సిమం 40,000. ఈ 35,000 40,000 ఫిగర్ అనుకుందాం, ఏదో ఒక ఫిగర్ మీరు అనుకోండి. లేదంటే మీ శాలరీ అంతా కింద కామెంట్ చేయండి కుదిరితే. ఈ శాలరీతో మనమైతే లైఫ్ లాంగ్లో ఒక బెంజ్ కారు లేదంటే ఒక ఇల్లు అయితే కంపల్సరీ కట్టలేము. సో అది కట్టాలి అంటే ఆన్లైన్లో నుంచి సెకండరీ ఇన్కమ్గా మీరు ఏదో ఒక దాన్ని చూజ్ చేసుకొని స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఫెయిల్ అయినా పర్లా, ఒకసారి కాకపోతే రెండోసారి వర్క్ సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వర్క్ ఫెయిల్ అయినా పర్లా, ఇంకోసారి వర్క్ ఫెయిల్, మళ్ళీ పర్లా, ఇంకోసారి ఫెయిల్ ఎప్పుడప్పుడు కంపల్సరీగా బూమ్ సక్సెస్ అయితే వస్తుంది. అది అలా గట్టిగా వస్తుందంటే ఎవ్వరు ఊహించలేనంత వస్తుంది. 1 డే సక్సెస్ అనేది పిచ్చితనం, ఎప్పుడు రాదు. అట్లీస్ట్ ఒకసారి స్టార్ట్ చేస్తే దాని గురించి కొంచెం కాకపోతే కొంచెం బుర్రలోకి ఎక్కిద్ది, నాలెడ్జ్ అనేది వచ్చింది. సపోజ్ ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీకు కొన్ని నచ్చినాయి, నేను ఆల్రెడీ కొన్ని ప్రీవియస్ వీడియోస్ చేశాను, దాంట్లో కొన్ని నచ్చినాయి. దాని గురించి మీ బ్రెయిన్ వాడి, మీ ఇంటెలిజెన్స్ వాడి దాని గురించి సెర్చ్ చేసుకొని దాని గురించి ఏంటి అనేది తెలుసుకోండి. నేను ప్రతిదీ నా ఛానల్లో ఒక వీడియో పెట్టానంటే దాని గురించి నేను బ్యాక్గ్రౌండ్ చాలా చెక్ చేస్తాను. నేను ప్రీవియస్ కొన్ని చేసిన పనులు మాత్రమే చెప్తున్నాను. నేనే పిచ్చి అయితే చెప్పట్లేదు, టైం వేస్ట్ అయ్యి అస్సలు చెప్పట్లేదు. డబ్బులు వస్తాయి కాబట్టే చెప్పాను. ఏదన్నా కానీ కంటెంట్ క్రియేషన్ చెప్పాను, అద్భుతం అదే.
20 ఇయర్స్ మీరు కష్టపడి చదివింది లేదంటే ఎవ్వరు కష్టపడన్నా నేనన్నా కష్టపడి చదివింది జస్ట్ మనం ఏంటంటే ఒక 35,000-40,000 సంపాదించడానికే. అది ఒకడి కింద పని చేస్తూ 9 to 5 గాని పని చేస్తూనే కూలోళ్ళలా పని చేయాలి మనం. పని చేస్తేనే సంపాదించగలం. ఆన్‌లైన్‌లో సంపాదించాలి అన్న ఎవ్వడన్నా గానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, కసిగా ఉండాలి మీరు. అట్‌లీస్ట్ ఒకడు చెప్పినప్పుడు ట్రై చేస్తా ఉండాలి. ట్రై చేసి ఫెయిల్ అయినా పర్లేదు. ఫెయిల్ అయితే కింద కామెంట్ చేయండి. వేరే వాళ్ళ దాంట్లో అన్నా గానీ ఏదన్నా మెథడ్ ట్రై చేసినప్పుడు ఏంటంటే మీకు కొంచెం కాకపోతే కొంచెం నాలెడ్జ్ అయితే దాని గురించి రావడం జరుగుతుంది. అలా నాలెడ్జ్ అనేది తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఆన్‌లైన్‌లో ఏం జరుగుతుంది, మనీ అంటే అసలు ఏంటిదనేది మీకు ఒక అర్థం అవుతుంది. ఎందుకొస్తుంది, ఎవరికొస్తుంది, ఎలా వస్తుందనేది ఒక క్లారిటీ వచ్చేసిద్ది. లెర్న్ అండ్ ఎర్న్ అండి. ఏదన్నా గుర్తుపెట్టుకోండి. లెర్న్ చేస్తే ఎర్నింగ్ అనేది ఆటోమేటిక్‌గా అయిద్ది. మనం వద్దన్నా గానీ డబ్బులనేది వచ్చేస్తాయి. సో మీకేమన్నా సుత్తి కొట్టానంటే సారీ. సో మొత్తం వీడియో చూసారనుకున్నా ఫ్రెండ్స్. ఇంకేమన్నా మీకు డౌట్లుంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేసిన ప్రతి కామెంట్‌కైతే నేనైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీకు మీ డౌట్ క్లారిటీ అవ్వలేదంటే టెలిగ్రామ్ ఛానల్ ఉంది. దాంట్లో జాయిన్ అవ్వండి. దాంట్లో నేను ఫ్రీగా ఉంటే దాంట్లో మెసేజ్ కూడా చేసేయండి. దాంట్లో కూడా రిప్లై ఇస్తాను. ఇంకా మీకేమన్నా కావాలనుకుంటే లేదా మీకేమన్నా టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటే కింద కామెంట్‌లో కంపల్సరీగా మెన్షన్ చేయండి. నేనైతే ఆ నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో కంపల్సరీగా ఆ వీడియో కూడా రావడానికైతే ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.